సుకన్య స్కీమ్ గురించి లాస్ట్ చేసిన వీడియోకి 3 lakhs వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో కామెంట్స్లో మీరు అడిగిన డౌట్స్ని క్లారిఫై చేస్తాను. నెలకి ఎంత డిపాజిట్ చేసుకుంటే మంచిది అని అడిగారు. మినిమం 2,000 అయినా డిపాజిట్ చేసుకుంటే మెచ్యూరిటీలో మీకు 11 లక్షలు వస్తాయి. మ్యాక్సిమం మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో వచ్చిన అమౌంట్కి ₹1 కూడా ట్యాక్స్ ఉండదు. అకౌంట్లో డిపాజిట్ చేయకుండా మధ్యలో ఆపేస్తే ఏం చేయాలి అని అడిగారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి గాను 250 అయినా డిపాజిట్ చేయాలి, లేకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి లేట్ ఫీజు ₹50 మరియు మినిమం డిపాజిట్ చెల్లించి మీ అకౌంట్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. పాపకి ఏ వయసులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మంచిది అని అడిగారు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న రోజు నుంచి 21 సంవత్సరాల తర్వాత అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. కాబట్టి పాపకి 10 సంవత్సరాల లోపు ఎంత త్వరగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అంత త్వరగా అకౌంట్ మెచ్యూరిటీ వస్తుంది. మంత్లీ డిపాజిట్ మంచిదా, ఇయర్లీ డిపాజిట్ మంచిదా అని అడిగారు. ఇయర్లీ డిపాజిటే మంచిది. ఇయర్లీ డిపాజిట్ చేసేవాళ్ళు పర్టికులర్ మంత్ అని వెయిట్ చేయకుండా మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు 5th date కల్లా డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 5వ తారీఖు కల్లా డిపాజిట్ చేయాలి అనే కాన్సెప్ట్ ఫేక్ అంటున్నారు. మీకు రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రతి సంవత్సరం 31st మార్చిన మీ సుకన్య అకౌంట్లో ఇంట్రెస్ట్ పడుతుంది. ఇక్కడ అకౌంట్ కూడా 9వ తారీఖు మార్చిలోనే ఓపెన్ చేశారు. కానీ వీరికి 31st మార్చిన ఇంట్రెస్ట్ క్రెడిట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ డిపాజిట్ 5వ తారీఖు తర్వాత జరిగింది కాబట్టి. తర్వాత 6వ తారీఖు మేలో ఇంకో డిపాజిట్ చేశారు. వీరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఇంట్రెస్ట్ పడినప్పుడు మే నెల ఇంట్రెస్ట్ కూడా పడదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మీ వెల్ విషర్ చందు.